లోకాన్ని ఎంతో ప్రేమించాడు. పాపులను ప్రేమించి రక్షించాలనుకుంటున్నాడు. తన యొద్దకు మరలా చేర్చుకోవాలనుకుంటున్నాడు. రెండో విషయం ఏముందంటే, తన అద్వితీయ కుమారుని అనుగ్రహించను రాయబడింది. దేవుడు తన కుమారుడైన యేసును మన పాపాల కొరకు శిలువపై బలిగా ఇచ్చాడు. ఇది దేవుని ప్రేమకు గొప్ప సాక్ష్యం. ఈ బైబిల్ గ్రంథంలో రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఉంది. ఉదాహరణకి, ఒక తండ్రి తన కుమారుణ్ణి ఇతరుల ప్రాణాల కోసం త్యాగం చేయటం ఎంత గొప్పదో, అంతకంటే గొప్పది దేవుని ప్రేమ. మూడో విషయం రాయబడిందంటే, ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును. రక్షణ అనేది జాతి, ధనం, స్థానం వల్ల కాదు. యేసునందు విశ్వాసముంచిన ప్రతి ఒక్కరికి కూడా రక్షణ కలుగుతుంది.